హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అనడం కన్నా విచిత్రమైనటువంటి చర్చ అంటే ఇంకా బెటర్ అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకు విచిత్రం అంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఒక 5 ఎమ్మెల్యే కోట ద్వారా ఎన్నుకుంటున్నారు కదా కూటమిలో, అందులో 3 టీడీపీకి, 1 జనసేన, 1 బీజేపీకి. ఈ బీజేపీ సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి సంబంధించి దీని వెనుక చక్రం తిప్పింది జగన్మోహన్ రెడ్డి. అధికారంలో లేకున్నా కూడా ఢిల్లీలో కానీ ఏపీలో కానీ తనకు కావాల్సిన పనులు జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటున్నారు. మరి ఇదంతా జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఈ రకంగా ఉంటున్నారు అని చెప్పి టీడీపీ క్యాడర్ ఏకి పారేస్తున్నారు అనేటువంటి చర్చ. వాళ్లకు అనుకూలంగా మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళే వీడియోలు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు, డిబేట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మీకు వీడియోలు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. సో మీ అందరికీ తెలుసు ఈ 5 ఎమ్మెల్సీలో ముగ్గురికి అంటే ఎవరు ఊహించినటువంటి పేర్లు, టీడీపీ క్యాడర్ కూడా ఊహించినటువంటి పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా కావలి గ్రీష్మకు సంబంధించి ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి సంబంధించి క్యాడర్లోనే అసంతృప్తి. ఎందుకని ఆమెకు ఆ ఎమ్మెల్సీ ఇచ్చారు? టీడీపీ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. దేవినేని ఉమ్మడి సీటు త్యాగం చేశాడు. అదేవిధంగా వర్మ, ముఖ్యంగా వర్మకు సంబంధించి ఎక్కువ చర్చ నడుస్తుంది. వర్మ త్యాగం చేశాడు. మరి వర్మకు న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మొదటి విడుదలలోనే ఎమ్మెల్సీ ఇస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అట్లా మాట తప్పాడు. అదే చాలామంది ఇట్లా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మహానాడులో తొడగొట్టిందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరిందని చెప్పి వీరమహిళ అని చెప్పి ఆమెను పొగుడుతూ ఎమ్మెల్సీ ఇవ్వడం అనేటువంటిది క్యాడర్లో కూడా నచ్చనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, బూతులు తిడుతూ ఉన్నారు. వర్మకి ఇవ్వకపోవడానికి సంబంధించి, ఆమెకి ఇవ్వడానికి సంబంధించి దారుణంగా బూతులు తిడుతూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఎందుకని ఇంత దారుణంగా తీసుకుంటున్నారు? మొన్న జీవిరెడ్డి రాజీనామాకు సంబంధించి వెంటనే ఆమోదించడం కూడా దానికి కారణం ఏంటో అర్థం కాలేదు. సో ఇప్పుడు కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారని దానికి సంబంధించి టీడీపీ క్యాడర్ అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉండడానికి ఈ అభ్యర్థుల ఎంపిక ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వకపోవడానికి సంబంధించి టీడీపీ క్యాడర్ కానీ, టీడీపీ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ మీడియా కానీ అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే కష్టాన్ని గుర్తించాలి, అధిష్టానం దృష్టికి తీసుకుపోవచ్చు, తప్పులేదు. ఇక్కడ విచిత్రమే అని ఎందుకు అంటున్నానంటే బీజేపీ అంటే పొత్తులో భాగంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు బీజేపీ పార్టీకి పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. అధిష్టానం వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చుకుంటుంది. అది మీకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఎవరెవరికైతే ఇచ్చుకుంటున్నారో దానికి సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు కదా. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలనేది ఏం చెప్పలేదు కదా. లేదు. అలాంటప్పుడు మీరు కూడా అదే రకంగా ఉండాలి కదా. లేరు, వీళ్ళు ఉండకూడదంట. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీలో ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు అనేటువంటి తెలుసుకొని మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులకు ఇస్తే కనుక దాన్ని అబ్జెక్షన్ చేయాలని చెప్పి ఈ క్యాడర్ కానీ, ఈ మీడియా కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఏకిపారేస్తూ ఉన్నారు. ఎంత అహంకారమో చూడండి. ఇక్కడ పొత్తుల భాగంగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి సంబంధించి ఎందుకు వీళ్ళకి వచ్చినట్టు ఇబ్బంది ఏంటంటే ఇక్కడ జగన్ గారిని సోము వీర్రాజు తిట్టాడు, ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు ప్రతి దాంట్లో కూడా. పైన మొన్న ఈ మధ్య ఏదో జగన్ గారికి సంబంధించిన 2 మాటలు మాట్లాడినప్పటికీ కూడా తన మనసులో మాత్రం జగన్ అంటే ప్రేమ, అభిమానం అనేటువంటి ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకు ఎమ్మెల్సీ ఇస్తే మనం ఒప్పుకోకూడదు. పొత్తు ధర్మం అనేది అక్కడ పాటించకూడదు, వద్దని చెప్పాలి, అబ్జెక్షన్ చేయాలి. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు అనేటువంటిది. అయితే కొంతమంది ఇక్కడ కవర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటారో దానికి సంబంధించి క్యాడర్ అపార్థం చేసుకుంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓపికతో, సహనంతో ఉన్నారంటే, మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తికి అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారంటే, దాని వెనక జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పారంటే, అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి చెబితేనే మోదీ, అమిత్ షా వాళ్ళందరూ కూడా ఈ సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఈ లెక్కన ఈ ఎమ్మెల్సీ అనేటువంటిది వైసీపీ ఖాతాలో ఉన్నట్టే అని చెప్తా ఉన్నారనమాట. ఇంత జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉండడానికి కారణాలు ఏం చెప్తా ఉన్నారంటే ఇదే రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, రాష్ట్రం కోసం. అంటే ఈ పొత్తులో భాగంగా మనం ఏదైనా గొడవలు జరిగి ఎమ్మెల్సీ వద్దని చెప్పి వాళ్ళకి నచ్చకపోతే, ఈ విడిపోతే రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు, నిధులన్నీ కూడా రాకుండా ఆగిపోతాయనే ఉద్దేశంతో, సహనంతో, ఓర్పుతో, రాష్ట్రం మీద ప్రేమతో అన్ని బాధలు భరిస్తూ ఉన్నారంటే ఈ భరిస్తున్నటువంటి క్రమంలో ఆయనకు ఆయనకు పాదాభివందనం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తూ ఉన్నారంట. మరి దీన్ని ఏమంటారు? విచిత్రం అనక? మరి ఇది ఒక విచిత్రమే కదా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో వీళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత అంటే అంత వీళ్ళ మీద ఆధారపడి అక్కడ కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పినప్పుడు
మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఆధారపడేటువంటి పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా మేము తీసుకొస్తామని చెప్పారు కదా, అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. మరి ఏమైనా దానికి సంబంధించి చేయగలుగుతున్నారా వాళ్ళు? ఏమీ చేయట్లేదు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడున్నాయి, రాష్ట్రం మీద ప్రేమ ఎక్కడ ఉంది, మరి ఎక్కడున్నట్టు ఇక్కడ లేదు. మరి దానికి మళ్ళీ సహనానికి పాదాభివందనాలు ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు, అంటే కవర్ చేసుకోవడం. ఎటొచ్చి వీళ్ళు కూటమిలో పొత్తులకు సంబంధించి, కూటమిలో గొడవలకు సంబంధించి ఎన్నైనా జరిగినా అది వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. అసలైన కారణం ఏం చెప్తా ఉన్నారంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిందో, ఈ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి, సో మరి మోదీ గారి సహకారం వల్లే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, వాళ్ళు సహకరించారు కాబట్టి వీళ్ళు గెలిచినా కూడా మరి సంబరాలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏమీ అనలేరు. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ఇంకోటి కాదు, వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తారు తప్పితే వాళ్ళు ఏం అనలేరు అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయడం కన్నా కూటమిలో ఏం జరుగుతుందనేటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా అసలు ఎలాంటి గొడవలు లేకుండా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు, రేపు క్యాబినెట్లో కూడా తీసుకుంటారు. అదేవిధంగా వీళ్ళు బీజేపీ పార్టీ కూడా సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. వాళ్ళు కూడా మరి ఏమైనా మంత్రి పదవి ఏమైనా డిమాండ్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ రోజులు నమ్ముకోని ఉండాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేయట్లేదు. సొంతంగా జనసేన బీజేపీ కలిసి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో మోదీ గారు ఉన్నారు. మోదీ అమిత్ షా గారులను అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పైగా ఈ టీడీపీకి ఉండేటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా జనసేన బీజేపీ పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ వైసీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు వీళ్ళకి ఎప్పటికీ ట్రాన్స్ఫర్ కాదు. అది అసాధ్యమైనటువంటి పని. వీళ్ళని టచ్ చేయలేరు. వీళ్ళకు ఉన్న ఓటు బ్యాంకుని టచ్ చేయలేరు. వాళ్ళకు ఓట్లు కూడా పడవు. ఇంకా ఏదన్నా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు ఏమన్నా ఇటువైపు జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వైసీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు మాత్రం అటువైపు పోదు. ఇది వాస్తవం. కాబట్టి మీరు దాని మీద ఫోకస్ చేయండి. మా ఓటు బ్యాంకుని ఎట్లా మేము కాపాడుకోవాలి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఇక్కడ జరిగే మన వెనక గోతులు ఏదైతే తీస్తూ ఉన్నారో ఆ గోతులను పట్టించుకోకుండా ఇటువైపు ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగేది టీడీపీ పార్టీకే. ఇప్పుడు ఏదైతే ఏడుస్తూ ఉన్నారో, క్యాడర్ ఏదైతే బూతులు తిడుతూ ఉన్నారో, అప్పుడు ఇంకా ఏడవడానికి బూతులు తిట్టడానికి కూడా ఏం ఉండదు. అప్పుడు అంత అయిపోయిన తర్వాత. కాబట్టి జాగ్రత్త పడి అది చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని తిప్పితే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే తప్పులేదు. కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని పొగిడితే అది తప్పు. వాళ్ళకి ఏ పదవి ఇవ్వకూడదు. అర్హులైనా కూడా వాళ్ళకి పదవులు ఇవ్వకూడదు. వాడు ఆ పార్టీ కోసం కష్టపడ్డా కూడా లేదు వేరే పార్టీ ఉంటే సరే అట్లెట్ ఇస్తారని చెప్పి వీళ్ళ బాధ, వీళ్ళ ఏడుపు. మొత్తానికైతే వీళ్ళు మొన్న ఇచ్చినటువంటి 5 ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ అయితే వైసీపీ ఖాతాలో పడిందని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్తా ఉన్నారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.